ఏం చేశారంటే, ఇజ్రాయేల్ దేశం అంటే దేవుని ప్రజలు ఉండేది, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు అక్కడ ఉండేది. దేవుణ్ణి మాత్రమే పూజిస్తూ వేరే దేన్నైనా కాళ్ళతో తన్ని పడేసే ప్రజలు, గొప్ప సైన్యం అక్కడ ఉంటుండగా, ఈ ఆహాబు రాజుగా ఉన్న సమయంలో వాళ్ళ ఆమె భార్య యువరాణిగా ఉన్న సమయంలోని ఆమెకు ఒక తిక్కల ఆలోచన వచ్చింది. ఏంటంటే, యెహోవా దేవుడే దేవుడా, ఈ చెట్లు దేవుళ్ళే, పొట్లు దేవుళ్ళే, రాళ్ళు దేవుళ్ళే, రప్పలు దేవుళ్ళే, కనిపించే ప్రతి ఒక్కటి దేవుడే, యెహోవా దేవుడు బలిపీఠాలు ఈ దేశంలో ఎన్నున్నాయో అన్నిటిని పడగొట్టి, ఇదిగో మనం ఒక స్తంభాన్ని నిలబెట్టి, ఈ స్తంభాన్ని ఆకాశం దేవుడిగా, ఇంకొక స్తంభాన్ని నిలబెట్టి ఇది భూమి దేవుడిగా, ఇంకొక దాన్ని నిలబెట్టి ఈ సమస్తాన్ని దేవుడిగా నిలబెట్టాలని ఒక 2 స్తంభాలను ఏర్పాటు చేసుకొని మిగతా అన్నింటినీ కనపడిన దానికల్లా మొక్కమని చెప్పింది బాగానే ఉంది కదా. ఎవరైనా ఈ మాట అంటారు. నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? నోట్లని రద్దండో చేశారా చేయలేదు అన్నారు. మన కాడ ఎవరికైనా పాత నోట్లు ఉన్నాయా? చాలా మంది మనం ఒక రోజు చెప్పిండు. ఒక ఆయన పేరు ఎంత అద్దె తీసుకొని వచ్చింది అయ్యగారు నా కాడికి అంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యి? పొయ్యిలు వేసుకొని కాల్చుకోవడానికి. అవునే కదా. అయితే రాజు ఏదైనా మాట చెప్పాడంటే అది దేశం అంతా పాటించాలి. ఈ యువరాణి, ఈ ఆహాబు రాజు కూడా ఈ చెప్పారన్నమాట. యెహోవా దేవుడు ఉండటానికి వీల్లేదు కాబట్టి ఆ బలిపీఠాలన్నింటినీ కూడా పడద్రోసి మన దేవుళ్ళందరినీ కూడా ఆరాధించుకోండి. కలిపిడదల్లా దేవుడే అని చెప్పేసి 2 దేవతా స్తంభాలు నిలబెట్టి, ఒకదానికి 450 మంది ప్రవక్తలు, ఇంకొక దానికి 400 మంది ప్రవక్తలు, బయలు అషారో దేవతలని, వాళ్ళిద్దరు దేవతలకి 2 స్తంభాలు కట్టించి 400 మందిని 450 మంది, ఎంతమంది మొత్తం 850 మంది ప్రవక్తల్ని పూజ చేయమని. బాగానే ఉంది, ఇక్కడ దాకా బాగానే ఉంది. మళ్ళీ ఏమని జారీ చేసిందంటే, యెహోవా దేవుడి పక్షాన్ని ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేయండి. యెహోవా దేవుడి మాటలు ఎవరైతే ప్రకటిస్తున్నారో ఆ ప్రవక్తలందరినీ కూడా చంపేయమంది. వాళ్ళందరూ చంపేస్తున్నారు. దేశం మీదకి క్షామం వచ్చి పడుతుంది. దేవుని ఆరాధించే ప్రజలు తగ్గిపోతున్నారు. దేవుడు కోపం వస్తుంది. ఆ సమయంలో పిలిచాడు ఏలియాని. ఏలియా, నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళు, 3.5 సంవత్సరాలు నీ దేశం మీద నీళ్లు కానీ మంచు కానీ పడదని చెప్పు, నేను చెప్తున్నాను చెప్పు అని చెప్పినప్పుడు రాజుగారి దగ్గరికి ఏలియా వెళ్ళి, రాజా నీ దేశం మీద అయిపోతుంది, నువ్వు నీ దేశం అయిపోతున్నారు. 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని కురిపించినట్ట. ఎట్ట చెబుతున్నావు అయ్యా 3.5 సంవత్సరాలు అంటావా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10 వచ్చి చదివితే నేను వాక్యానికి వెళ్తున్నా. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవాలి. ఏలియా మన వంటి స్వభావం గలవాడే మనుష్యుడై వర్షము పడకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదివారు కదా. నేను సొంత మాటలు చెప్పినా. ఎవరట ప్రార్థన చేసింది? ఏలియా మన వంటి స్వభావమేనట. మనంటి మనిషే. ఏలియాకి ఏమి ప్రత్యేకమైన పవర్స్ లేవు. ఏలియా ఏమి పైనుంచి ఊడిపడలేదు. ఏలియా ఏమి తల్లి గర్భంలో ఒక 4 రోజుల నుండి బయటికి రాలేదు. ఏలియా ఏమి ఒక 2000 సంవత్సరాల బతికినోడు కాదు. మన వంటి స్వభావం కలిగిన వ్యక్తే, కానీ అత్యాశక్తితో ప్రార్థన చేశారట. ఈరోజు మనం చేస్తున్నామా? మీ కుటుంబాల సమస్యల గురించి కానీ, మీ కుటుంబంలో ఇబ్బందుల గురించి కానీ, ఎవరి గురించి అయినా మీకు తెలిసినప్పుడు కానీ, మీకు ఏమైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కానీ, మీరు ఏదైనా మీ జీవితంలో నెరవేరాలని ఆశపడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేస్తుంటారు, నాకు తెలుసు. కానీ అత్యాశక్తితో చేస్తే దేవుడు ఎట్టుడట. ఏలియా ఎలా చేసినట్ట చదవమ్మా ఒకసారి. చదవండి అక్క ఒకసారి. ఎవరైనా కప్పుకుని చదవాలి. అతడు 17 ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడలేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వెళ్ళి చెప్పమన్నాడు, ఆహాబు నీ దేశం మీదకి, నీ దేశంలో ఉండే భూమి మీదకి 3.5 సంవత్సరాల వర్షం రాదని నా దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. కాకులు పోషించి, మరి కరువుతే అయినా ఆ దేశంలో ఉండదు కదా, కాకులు పోషించే. పోయిన వారం ఎవరైనా వాక్యం చూడకపోతే యూట్యూబ్లో అవైలబుల్లో ఉంది. షారోన్ ఒక అట్టే చూసిందని నాకు సమాచారం ఇచ్చింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం. అబ్రహామును కూడా రాలేదు, ఇంట్లో ఉండి చూసిండు, చెప్పిండు, నాకు వచ్చి వాకింగ్ కూడా ఇలా విన్నా నేను అని చెప్పి. కాబట్టి యూట్యూబ్లో అవైలబుల్లో ఉన్నాయి మన వాక్యాలన్నీ కూడా. మరణాత ప్రార్థనా మందిరము ఎంపీఎం కల్లూరు అని కొడితే, ఇంకా ఎవరైనా మీ చుట్టాలు మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తే ఇలాంటి మంచి వర్తమానాలు వాళ్ళు కూడా వినడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి పడదని చెప్పాడు. పోషించబడిన తర్వాత ఈ విధవరాల దగ్గరికి వెళ్తే ఆ విధవరాలు వాళ్ళిద్దరు కూడా కరువులో పోషించబడ్డారు. తర్వాత అక్కడి నుంచి దేవుడు బయలుదేరమని చెప్తున్నాడు. ఇక నేను వాక్యంలోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. పిల్లలు అరవద్దు నాన్న. ఏలియా, నువ్వు లేచి ఆహాబుని ఎదుర్కో. దేవుడు అంటున్నాడు, ఏలియా ఆ విధవరాలు ఇంట్లో నుంచి నువ్వు లేచి ఆహాబుని ఎదుర్కో, నేను వాళ్ళ దేశం మీదకి వర్షాన్ని పడేయబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వాళ్ళ దేశం మీదకి వర్షాన్ని పంపించబోతున్నాను ఏలియా, అది నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు దేవుడు. అయ్యా, ఇప్పుడు దాకా పోషించబడ్డగా ఎందుకు వెళ్తా నేను అన్నాడా ఏలియా? అనలేదు. నేను వెళ్తా ప్రభు అని వెళ్ళినప్పుడు రాజును ఓబద్య అనే ఇద్దరు, ఓబద్యాను కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఆహాబు యెజెబెలు బైబిల్లో దరిద్రులైతే ఓబద్య అనేవాడు బహు నీతిమంతుడు. బైబిల్ గ్రంథం పాత నిబంధనలోని చిన్న పుస్తకం ఏదైనా ఉందంటే ఎవరైనా చెప్పగలుగుతారా? అది ఏ పుస్తకం? ఓబద్య. దేవునికి స్తోత్రం. స్వర్ణానికి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓబద్య గ్రంథంలోని ఒక్కటే అధ్యాయం ఉంటుంది, ఒక్కటే అధ్యాయం. పాత నిబంధన గ్రంథంలోని చిన్న పుస్తకం ఓబద్య. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గురించి జ్ఞానం కావాలి మనకి, ఓకేనా? బైబిల్ గ్రంథంలో చిన్న పుస్తకం ఓబద్య. ఆ ఓబద్యాని ఈ రాజుగారు ఒక్కెళ్ళి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకపోతే కరువు వస్తుందా రాదా? వస్తుందా రాదా? నీళ్ళు ఉంటాయా ఉండవా? ఉండవు. పంట పండితే సమంగా వాన పడకపోతే ఏమీ రాకపోతే ఈ ఓబద్య నమ్మకస్తుడు, ఆహాబు దగ్గర పనిచేస్తున్న దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఈ ఓబద్య. అయితే ఈ ఓబద్య ఒకవైపు, రాజుగారు ఒకవైపు. మన గేదెలు, మన గుర్రాలు, మన గాడిదలు బతకటానికి కొంచెం ఆహారం ఏమైనా చూసిరా ఓబద్య అని చెప్పి ఓబద్య ఇటువైపు వెళ్ళాడు, రాజుగారు ఇటువైపు వెళ్ళాడు. ఎందుకంటే తన రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజుగారి మీద ఉంది కాబట్టి వెళ్ళాడా. ఓబద్య ఇటు వెళ్తుంటే ఏలియా గారు ఎదురయ్యారు ఓబద్యకి. దేవునికి స్తోత్రం. ఓబద్య అడుగుతున్నారు, అయ్యా నా ఏలినవాడైన ఏలియా నువ్వేగా అని అన్నాడు. అవును నేనే అన్నాడు ఏలియా. దేవునికి స్తోత్రం. అన్నప్పుడు, అయ్యా నీకోసం మా రాజుగారు ఎంత ఎత్తుకుతున్నారు తెలుసా, నువ్వు కనపడితే నరికేసి చంపేద్దామని చూస్తున్నారు అని చెప్పినప్పుడు, అవునా అయితే నువ్వు వెళ్ళి నేను ఎక్కడే ఉంటా అని తీసుకున్నావు అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన. నేను ఎక్కడే ఉంటా ఆయన తీసుకొని రా అంటాడు. ఎవరిని? ఆహాబుని. కరెక్ట్గా ఉండాలి. ఏలియా గారే ఓబద్యతో మాట్లాడుతున్నారు. రాజుగారేమో ఇటుపక్క పోయిండు, ఓబద్య ఇటుపక్క వచ్చిండు. ఇటు పక్క నుంచి వెళ్తున్న ఓబద్యాని ఏలియా ఎదుర్కొన్నాడు. ఏలియాకి ఓబద్యాకి జరుగుతున్న సంభాషణ, అయ్యా నా ఏలిన వాడు అయిన ఏలియా నువ్వేనా అని ఓబద్య అడిగాడు. అడిగినప్పుడు ఓబద్య అంటాడు, అవును నువ్వన్నట్లే. ఏలియా గారు అన్నారు, నువ్వన్నట్లే నేను ఏలియాని. అంటే మా రాజుగారు నీ కోసం వెతుకుతున్నారు తెలుసా. నువ్వు వచ్చి ఒక మాట చెప్పిపోయావు, ఆ రోజు నుంచి మాకు నిద్ర లేదు, తిండి లేదు, అంతా తెప్పలే అయింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక అన్నప్పుడు సరే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని, మరి నువ్వు వెళ్ళి చెప్పమంటున్నావు రాజుగారితోని. నేను వచ్చేసరికి దేవుని ఆత్మ ఇక్కడి నుంచి నేను కొనిపోతే రాజుగారు నువ్వు నాతో అబద్ధం అన్నావు నేను చంపేస్తారయ్యా. నేను ఎంత నీతిమంతుడో చెప్పానా? బయలు ప్రవక్తలు, అషరోతు ప్రవక్తలు ఈ దేశంలో ఉండాలి. యెహోవా దేవుడు ప్రవక్తలు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదంటే, అంటే పాస్టర్లో మన భాషలో లెక్కేసుకోవాలంటే ఓబద్య 150 మందిని అంత కరువులో కూడా పోషించిన నీతిమంతుడు. ఎంతమందిని? రాజు రాణి ఒక పక్క ఆజ్ఞ ఇచ్చారు, యెహోవా దేవుడు ప్రవక్తలు, దేవుని పరిచర్య చేసే సేవకులు ఎవరు కూడా భూమి మీద ఉండడానికి వీల్లేదు అని రాజుగారే స్వయంగా ప్రకటన చేసిన రాజుగారి దగ్గర పనిచేస్తున్న ఈ ఓబద్య మాత్రం 150 మంది సేవకుల్ని తన ఇంట్లో దాచుకుని పోషిస్తున్న గొప్ప నీతిమంతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా గారు ఆయన్ని ఎదుర్కొన్న తర్వాత అంటుడు ఓబద్య, అయ్యా
నేనంత నీతిమంతుడు తెలుసా, ఒకవేళ నన్ను నీ పక్షాన రాజుగారు చంపేసినా పర్లేదులే కానీ ఆ 150 మంది అన్యాయం అయిపోతారు, నేను వెళ్ళనయ్యా అని అంటే ఏలి అంటాడు, నేను ఎవరి సన్నిధిలో అయితే నిలబడి ఉన్నానో ఆ జీవం కలిగిన యెహోవా పేరిట నేను చెప్తున్నాను, నీవు కర్మేలు పర్వతం మీదకి మీ రాజుగారిని ఆ బయలు అషరోతు దేవతల ప్రవక్తల్ని తీసుకునిరా, పూజారుల్ని తీసుకొని వస్తే అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటా అన్నాడు. నిజమే కదా అంటే, నిజమే, నా దేవుడి పేరు చెప్తున్న ఎల్లువబద్య అని ఏలియా గారు చెప్పారు. ఏలియా గారు వెళ్ళి కర్మేలు పర్వతం, గుర్తుపెట్టుకోండి, కర్మేలు పర్వతం పేరు. ఆ పర్వతం దగ్గర ఉంటే వచ్చారు మన వాళ్ళందరూ కూడా, అందరూ వచ్చారు. రాజుగారు వచ్చిండు, 850 మంది పూజారులు, ప్రవక్తలు అంటే పూజారులు అని అర్థం. ఈ విగ్రహం ఉంది కదా అన్న, ఈ బయలు అషరత్ అని 2 విగ్రహం చెప్పారు కదా, ఫస్ట్ దేవతా స్తంభాలు ఉన్నాయని. ఆ స్తంభాలు దీనికి 450 మంది పూజ చేశారు, దీనికి 400 మంది పూజ చేశారు. 850 మందిని వేసుకొని కర్మేలు పర్వతం మీదకి వచ్చిండు. ఇజ్రాయేలు ప్రజలు వచ్చారు, అందరూ చూస్తున్నారు. దేవుని పక్షాన ఏలియా ఒక్కడే నిలబడి ఉన్నాడు. ఆ దెయ్యాల పక్షాన మనం మాట్లాడుకుంటే, దెయ్యాల పక్షాన 850 మంది ఆ ప్రవక్తులు, ఆ రాజుగారు, ఆ దేశ ప్రజలందరూ కూడా నిలబడినప్పుడు ఏలియా ఒక్కడే ఉండవు దేవుడి పక్షాన. దేవునికి స్తోత్రం. అక్కడ జరిగిన విచిత్రమైన సంఘటన ఇది, మీ చరిత్రలో నిలిచిపోయే సంఘటన. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. కర్మేలు అనే కొండ మీదకి ఏలియా గారు వెళ్ళి ఒక్కడే దేవుడి పక్షాన నిలబడడం. ఈరోజు మీరు ఒక్కళ్ళే అనుకుంటున్నారా? ఈరోజు మేము దేవుడి దగ్గరికి రావటం వల్ల మా కుటుంబంలో మేము వెలువేయబడ్డాం అనుకుంటున్నారా? లేకపోతే దేవుని సన్నిధికి రావటం వల్ల ఈ లోకంలో నా స్నేహితులే నన్ను వేరు చేస్తున్నారు అనుకున్నారా? లేకపోతే నాకు దేవుడిని నమ్ముకోవటం వల్ల నాకు వచ్చే శ్రమలు శోధనలు చూసినాడు ఒంటరిని చేస్తున్నారు అందరూ అనుకున్నారా? అయితే దేవుడు మీతో పాటు ఉంటే మీరు ఒంటరైనా 1000 మందితో సమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఏలియా గారు ఒక పక్కన, ఇజ్రాయేల్ దేశంలో ప్రజలందరూ ఒక పక్కన నిలబడి ఉన్నారు. ఏలియా గారు ఒక సవాల్ విసురుతున్నారు వాళ్ళకి. చూడండి ఎలా ఉంటుందో ఈ సవాల్ ఎలా ఉంటుందంటే, ఏయ్ రాజ్, ఆహాబు, నీ దేవుడు నిజమైన దేవుడైతే నేను ఒక విషయం చెప్తున్నా, చెయ్యి. నా దేవుడు నిజమో నీ దేవుడు నిజమో ఈరోజు తేలిపోవాలి. నీ బయలు అషరోతు దేవతలు నిజమైన దేవుళ్ళ, నా యెహోవా దేవుడు నిజమైన దేవుడా? నేను ఒక్కనే ఉన్నాను, అయినా నేను చెప్పింది నువ్వు చేస్తే ఎవరు నిజమైన దేవుడో బయట పెడదాని ఆ కొండ మీద సంభాషణ జరుగుతుంది ఇద్దరికి. అయితే చెప్పరా, చెప్పు, నువ్వు చెప్పు. అసలు దొరికినావు, ఎన్ని రోజులకు దొరికినావు? ఆ రోజు మాట చెప్పిపోయిన కానుంచి ఈ దేశ ప్రజలందరం కూడా హింసిస్తున్నావు, తెలుసా? నువ్వు హింసించిన వాడివిరా అంటే, నేను కాదురా హింసించింది, నువ్వు హింసించావు. యెహోవా దేవుని బలిపీఠాలు పడద్రోసి నువ్వు హింసించావు. యెహోవా దేవుడు ప్రవక్తలను చంపేసి నువ్వు హింసించావు. నా మీద చెప్తున్నావా? అయితే నేను ఒకటి చెప్తున్నా విను. నేను 2 ఎద్దులు తీసుకుని రమ్మంటున్నా. 2 ఎద్దులు తీసుకుని రా. నువ్వు పూజిస్తున్నావే బయలు అషరోతు దేవతలని, ఆ అషరోతు బయలు దేవతలకు ఒక బలిపీఠాన్ని కట్టించి మనం తీసుకొచ్చిన ఎద్దుని వధించి ముక్కలుగా చేసి ఆ బలిపీఠం మీద పెట్టు. నేను కూడా నా దేవుడి పక్షాన వస్తున్నా. నాకు ఒక బలిపీఠాన్ని కట్టించి దాని మీద ఒక ఎద్దుని ముక్కలుగా కట్ చేసి దాని మీద పెట్టు. ఆకాశం నుంచి ఎవరి దేవుడు నిజమైన దేవుడైతే వాళ్ళ పేరు చెప్పినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళ బలిపీఠాన్ని తగ్గించింది. ఒకవేళ ఎవరి బలిపీఠం అయితే దహించబడదో వాళ్ళ దేవుడు అబద్ధం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అర్థమైందా ఏమని చెప్పిన? దేవునికి స్తోత్రం. అంతేనా? మీరు వింటున్నట్టుండండి, నేను చెబుతున్నట్టుంటా. అంతేనా? దేవునికి స్తోత్రం. మీరు వింటున్నట్టుండండి, నేను చెప్పను, చెబుతున్నట్టుంటున్నా. ఇవాళ ప్రకాష్ కూడా తేడిపోయినాడా? వింటున్నావా? మరి సమాధానం చెప్పే నువ్వేనే చెబుతావు అనుకుంటా నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే చెప్తాను వినండి. ఒక పక్క ఏలియా
ఏలియా బలిపీఠను కట్టించి ఎద్దును దాని మీద వధించి చేశాడు, దాని మీద పడుకోబెట్టారు. ఇటుపక్క బయలు అశ్వరోతి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక బలిపీఠం చేయించి ఆ వధించిన ఎద్దుని దాని మీద పడుకోబెట్టారు. 450 మంది బయలు, 400 మంది అశ్వరోతి దేవతలు, 850 మంది ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇక పొద్దునే జరుగుతుంది ఈ సంఘటన. కర్మేలు కొండ ఉంది, ఇది కొండ, మీకు అర్థం కావాలని చెప్తాను వినండి. ఏడు ఏలియా ఉండవు, ఏడేమో ఇజ్రాయేల్ ప్రజలందరూ, ఏడేమో ప్రవక్తలు ఉన్నారు, ఏడేమో బలిపీఠం, ఏలియా కట్టించిన బలిపీఠం, ఏడేమో ఆ ప్రవక్తలు కట్టించిన బలిపీఠం. చాలా జాగ్రత్తగా ఉండి మీకు అర్థం కావాలని చెప్తున్నాను, ఓకేనా? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏలియా అంటాం, ఏడు బలిపీఠం ఉంది, ఏలియా కట్టమన్న బలిపీఠం, ఏలియా ఒక్కడే ఉండవు. ఇటు దేశ ప్రజలందరూ ఉన్నారు, ఏడు బలిపీఠం ఉంది కదా. మీకు అర్థం కావడానికి ఒక చూపించాం. ఏలియా అంటాడు, మీ దేవుళ్ళు నిజమైన వాళ్ళైతే మీ దేవుడి పేరిట మీరు ప్రార్థన చేయండి. మీ దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఆ బలిపీఠం మీద ఉన్న ఎద్దుని దహిస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మీ దేవుడు నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటా, మీ దేవుడికి నేను దండం పెడతాను అని చెప్పి అన్నప్పుడు సరే అయితే ఎవరు ముందు ప్రార్థన చేయాలని ఏలియానే అడుగుతారు. మీరు ఎక్కువ మంది మంద చచ్చారుగా, మీరే ముందు చేయండి, మీరే ముందు చేయండి రా. ఎంతమంది ఉంటే అవునే కదా పరలోకానికి చేరుకునే వాళ్ళు ఒక్కళ్ళైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు నాకు చాలా సంతోషకరమైన వార్త ఒకటి ఏంటంటే, ఈరోజు ఇశ్రాయేల్ గారు పాట పాడారు. చాలా సంతోషం, నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నిజంగా దేవుడి కృప ఎంత ఉన్నతంగా ఉందంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా పాటలో పొద్దాకి యూట్యూబ్లో మీరేనా సంఘం అసలు ఎంతమంది ఉన్నారు, మీరే ఉన్నారు అనుకుంటే మీరే పాడుతున్నారు. కొంతమంది ఎగతాళిగా కూడా కొంతమంది నాకు మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు 2-3 కనపడతారంటే ఎక్కువ. వాళ్ళే ఉన్నారు ఏంటి పాటలు పాడేవాళ్ళు, ఇక ఎవరు లేరా అని అడుగుతూ ఉంటారు. నాకు మనసుకు బాధ ఇస్తూ ఉండేది. సర్లే ఉన్నా కానీ మన వాళ్ళు కొంచెం ధైర్యం కావాలి అని వాళ్ళ మామూలుగా అడిగిన ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉన్నా. నాకు నా ప్రభువుకి తెలుసు అది. దేవునికి స్తోత్రం. ప్రభు పాటలు పడేవాళ్ళు లేపడాలి, ప్రభు ప్రార్థన చేసేవాళ్ళు లేపబడాలి. ప్రభు సంఘంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ముందుగా శాలునక్క శాల్యమన్న దేవుని సన్నిధిలో నిలిచిన తర్వాత మా అమ్మ, తర్వాత సునీతక్క, తర్వాత ఇప్పుడు ఇజ్రాయేల్ గారు, స్వర్ణ పాడింది, తర్వాత మహితకి ఆల్రెడీ వచ్చు కాబట్టి మహిత పాడుతూనే ఉంది, వంశీకి ఆల్రెడీ వచ్చు, నేను మా అన్న పాడుతూనే ఉన్నాను. కానీ కొత్తగా వీళ్ళందరినీ దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మిగతా వాళ్ళు కూడా పాడితే అక్క కూడా నాకు మాట ఇచ్చింది, శారా అక్క. అబ్రహం గారు ఎప్పుడో డిసెంబర్ 25కి మారుతున్నాడు, మరి ఏ డిసెంబర్ 25 అడగలేదు కదా, నా తప్పే. డిసెంబర్ 25 అంటే కానీ ఏ సంవత్సరం అడగల. అందుకని ఏ సంవత్సరం అడిగితే అప్పుడు క్లారిటీ వస్తుంది. టెర్రీ పాడుతున్నారు, చిన్నపిల్లలు పాడుతున్నారు, పార్థు, రవి, దినేష్, వీళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. దేవుని సన్నిధిలో ప్రభువా నీకు, అందుకే ప్రార్థన చేయటమే ఆలస్యం. మనం ప్రార్థన చేయమంతే, చేస్తే సమాధానం ఖచ్చితంగా దేవుడు ఇస్తారు. ఇదిగో మీరు చూస్తున్నారు కూడా, ఇప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్న వారు లేపబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక చిన్న బాబు అప్పుడప్పుడే మాటలు వస్తుంటే తండ్రి ఎంత ఆనందిస్తారు, అవునే కదా. సంఘంలో మీ అందరూ పాటలు పాడుతున్నా నా పరలోకపు తండ్రి ఆనందిస్తుండో, నా పరలోకపు తండ్రితో పాటు నేను ఆనందిస్తున్నాను. నాకు అందుకే ఇజ్రాయేల్ గారు, మోషే గారు కూడా అందుకుంటారేమనుకున్నా కానీ అందుకోలేకపోయారు. ఈసారి అందుకోవాలి. ఇద్దరు కలిసి ఒకే బజారు కాబట్టి ఒక పాట ఎత్తుకోవాలి, ప్రతి వారానికి ఒక కొత్త పాట పాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రమీలక్కలు కూడా పాడాలి, చెల్లి నిఖిల్ నిఖిత కూడా ఇద్దరు కూడా పాడాలి, అందరూ పాడాలి, దేవుని స్తుతించాలి. ఆ బాధ్యత అందరి మీద ఉంది, ఆ భారం అందరి మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఏలియా గారు అన్నారు, చాలా మంది ఉన్నారు కదా, మీరే ప్రార్థన చేయండి. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆకాశాన్ని చించి ఆ అగ్నిని ఆ బలిపీఠం దగ్గర దహించి ఆ బలిపీఠం మీద ఉన్న ఆ పశువుని దుగ్గిగా చేస్తుంది అని చెప్పి మీరు ప్రార్థన చేయండి అంటూ ఉదయం 7 గంటలకు మొదలుకొని కొట్టుకుంటున్నారు మనోళ్ళు. బయ్యలా రా వత్రా యాడున్నాడు, వత్రా ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని రమ్మంటే వత్రా. నిన్న మత్తయ్య గారు చచ్చిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళు. మత్తయ్య గారు చచ్చిపోతే మత్తయ్య గారి గురించి వాకింగ్ చెప్పినాం, కానీ మత్తయ్య గారు వచ్చిందా మాతో పాటు ప్రార్థన కూర్చుంటా? రా మత్తయ్య గారు అని అడగటం ఎంత అమాయకత్వం.
అవునే కదా. మా రాఘుల తాతయ్య గారు చచ్చిపోయారు. ఆయన పేరు ఇస్రాయేలా సిట్టమ్మ గారు? తాతగారి పేరు ఇస్రాయేల్. మా తాతయ్య గారి పేరు మైకల్లో ఉందనుకుంటా. మా తాతయ్య గారు ఇస్రాయేల్ గారు. ఇప్పుడు చచ్చిపోయిన ఇస్రాయేల్ గారిని రా రా అంటే వస్తారా? లేడు. వీళ్ళందరూ కూడా బయలా రా అని వస్తున్నావా అంటే అసలు ఏలియా గారికి అమ్మా కామెడీ ఉందని. అరే మీ దేవుడు పండుకునేవారా, తొందరగా రమ్మను అంటున్నట్టు ఏలియా గారు. వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. రా అన్నారట, ఇది తిరుగుతున్నారట, అటు తిరుగుతున్నట్టు 850 మంది రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఆ కొండ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేస్తున్నారు. ఏలియా గారు చూసిండు 7 గంటలు మొదలుకొని 1 గంట దాకా అరుస్తూనే ఉన్నారు. నొప్పు రవ్వ కూడా వల్ల. దేవుని స్తోత్రం. ఏలియా అంటున్నారే, వాడు ఆకాశంలో ఉండగా వాడు ఆడ నుంచి బయలుదేరి వచ్చేసరికి టైం పడుతుంది అనుకుంటలే, ఎక్కువసేపు చేయండి, లేకపోతే మీ దేవుడికి ఏమైనా చెవుడే ఏంట్రా, వాడికి వినపడట్లేదు ఏంట్రా, ఒక క్యాకేసి రావచ్చుగా, వత్తనరా వచ్చేసరికి టైం పడుతుందని చెప్పొచ్చుగా. అని మీరు పిచ్చోళ్ళు నాయన తొందర రమ్మానంటే ఏలి అనే మాటకు వాళ్ళకి ఇంకా నెత్తురు ఉడికిపోయి కత్తులు తీసుకొని కోసుకున్నారు. ఇక వాళ్ళ ఆచారం ప్రకారం బయలా రా రా అంటే వాళ్ళు పొద్దు నుంచి 3:30-4 దాకా ఒళ్ళన్నీ ఘాట్లు పెట్టుకొని నెత్తులు వస్తుంది, కానీ వాడు మాత్రం కనపడతారా? అది మూఢభక్తి అంటారు. నేను కూడా అనేది అదే. మూఢభక్తి చేయొద్దు. ఉండో లేడో తెలుసుకునే వాడి కోసం ఈ తాయిత్తులు పెట్టుకోవడానికి వెళ్తారు. అవునే కదా. ఉండో లేడో తెలుసుకోలేని కోసం అసలు వాడు వస్తాడో రాడో, చేస్తాడో చేయడో, ఏమైనా నష్టం జరిగిద్దో జరగదో, ఆశీర్వాదాలు వస్తాయో తెలియని వాడికి ప్రార్థన చేయడం ఎందుకు నాకు అర్థం కాదు. మూఢభక్తి. ఈ ఒళ్ళన్నీ గాయపరుచుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే కనీసం మాట కూడా వినపడలే ఆకాశం నుంచి. వీళ్ళకి నెత్తురంతా పోయి ఓపికంతా పోయి అటు పడిపోతారు ఓపిక లేక. మరి కోసుకుంటే బ్లేడ్లు తీసుకొని కత్తులు తీసుకొని, ఈ మధ్య నేను టీవీలో కూడా ఒకసారి చూశాను. ఇది భక్తి అట. బ్లేడ్ 2 ఏళ్ళలో పెట్టుకొని ఎట్టెట్టు కొట్టుకున్నారు ఈ చేత్తో. అవును కదా. ఇదంతా తెగిపోయి నెత్తురు వస్తుంది. ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అనుకున్న నేను మొన్న చూసినప్పుడు. అట్టనే ఒళ్ళంతా గాయపరుచుకొని నెత్తురు చూసైనా వాళ్ళ దేవుడు వస్తాయేమనుకొని అంటా ఉంటే వరు మీ దేవుడు చెవుటాడు అనుకుంటారా, లేదు కుట్టోడే ఏంటి నేను చేస్తా ఉంటారా నేను పోయి అంటే ఏలియా గారు ఎగతాళి చేస్తుంటావు. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలోని అలాంటి సందర్భంలోని వాళ్ళు ఓపిక లేక పడిపోయినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒంటరిగా నిలిచిన ఏలియా, నా పక్షాన నిలిచేది ఎవరు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా పక్షాన, నా దేవుడి పక్షాన నిలిచేది ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి నిలబడినప్పుడు ఏలియా గారి కాన్ఫిడెన్స్ చూడండి. మన దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ రావాలి. అసలే అగ్ని పడదు కదా. వాళ్ళు ప్రార్థన చేశారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. సాయంత్రం నైవేద్యం పెట్టే టయానికి దేవునికి అప్పుడు దాకా వాళ్ళ బలిపీఠానికి కనీసం నుప్పురవ కూడా వచ్చి పల్లా. ఏలియా గారు అంటుండో, ఈ ప్రజలందరూ వచ్చిన తర్వాత ఈ దేవుని బలిపీఠాలు పడగొట్టిందని చెప్పాను చూసారా. ఫస్ట్లోని రాజు రాని దేవుని బలిపీఠాలు పడగొట్టారని చెప్పారు కదా. ఏలియా గారు పాపం నెమ్మదిగా వెళ్ళి ఆ బలిపీఠాన్ని కట్టి నిలవబెట్టి అక్కడికి వచ్చి, రే ఈ ఎద్దుని పడుకోబెట్టిన బలిపీఠం ఉందే దాని కింద ఒక 2-3 అడుగుల లోతు గుంట తవ్వండిరా అంటాం. తవ్వారు. 4 డ్రమ్ముల నీళ్లు తీసుకొచ్చి ఆ ఎద్దు మీద పోయినట్టు. అసలు కాన్ఫిడెన్స్ చూడండి అసలు ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అగ్నిని గురిపిస్తాడు, అదో కాన్ఫిడెన్స్. అయితే నీళ్లు పోయమంటుండవు ఆ బలిపీఠం మీద. ఎద్దును పడుకోబెట్టి ఆ బలిపీఠం మీద నీళ్లను పోయమంటుండవు. 4 డ్రమ్ములు నీళ్లు మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ పోయమంటావు. అయిపోయిన తర్వాత 8 డ్రమ్ములు అయినాయి. మళ్ళీ పోయినా మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ 12 డ్రమ్ముల నీళ్లు ఆ బలిపీఠం మీద ఉన్న పశువు మీద పోయించి ఏలియా. వాళ్ళకేం అర్థం కాదు. అరే అగ్ని పట్టమే కష్టం అనుకుంటూ ఉంటే ఏదేంటి నీళ్లు పోగుతున్నా. ఒకవేళ అగ్ని వచ్చినా కానీ ఈ నీళ్ళ తాకిడికి ఉంటాయా? నీళ్ళకి అగ్నికి పడిద్దా? పడదు. కాబట్టి అదేంటి ఏలియా పిచ్చోళ్ళలాగా చేస్తానని కొంతమంది అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఏలియా పక్షాన ఉండవు. 12 డ్రమ్ముల నీళ్ళు ఎందుకు పోయిపోమని అంటే ఇజ్రాయేలుకి ఎంతమంది కొడుకులు? ఎంతమంది? ఇజ్రాయేలుకి ఎంతమంది కొడుకులు? ఇజ్రాయేలుకి మారు పేరేంటి? యాకోబుకి ఎంతమంది కొడుకులు? పెద్దరా? దేవుని స్తోత్రం. శాలిమోని చప్పట్లు కొట్టండి.
ఎట్ట మరి ఎట్టయితే అట్ట ఇశ్రాయేలీయులు ఆ దేవుడి జనాంగం మొత్తం ఇటు వచ్చారు కాబట్టి ఈ 12 డ్రమ్ముల నీళ్ళు ఎందుకు పంపించారంటే 12 గోత్రాలకి సాదృశ్యంగా వాళ్ళందరూ ఇంతకు ముందు ఆ విగ్రహారాధన చేసిన దానికి సాదృశ్యంగా ఆ 12 డ్రమ్ముల నీళ్లు కూడా దాని మీద పోయించి ఆ బలిపీఠం మీద ఏలియా గారికి ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఆకాశానికి భూమికి నీవు మాత్రమే దేవుడివి, నీవు తప్ప వేరే దేవుడు ఎవరు లేరు. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయులు దేవా, నీవు ఈ సమయంలో నా ప్రార్థన వింటున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పిన మట్లోనే ఆకాశము 2గా చీల్చబడి ఆకాశంలో నుంచి అగ్ని ఆ బలిపీఠం మీదకి వచ్చి పడ్డప్పుడు ఆ బలిపీఠములు రాళ్లతో సహా దుగ్గిగా కాలిపోయి చప్పట్లు కూడా దేవుడు నామమున దేవుని స్తోత్రం కలిగిన గాక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిసిందా, కురవలేదా? ఎప్పుడైనా విన్నారా ఈ వాక్యాన్ని? ఈ వాక్యాన్ని ఎప్పుడైనా విన్నారా? బలిపీఠాన్ని పడద్రోసి ఆ ప్రజలందరూ ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడి పక్షాన ఒక్కడే నిలవబడి ఆ బలిపీఠాన్ని నిలబెట్టి ఆ బలిపీఠం మీద ఒక ఎద్దుని, వధించిన ఎద్దుని పడుకోబెట్టి ఆకాశం నుంచి అగ్ని పడవేయాలి ప్రభువా, ఇది నీ పక్షాన నీ సేవకుని నేను చేస్తున్న ప్రార్థన అని చెప్పిన వెంటనే మరుక్షణము లేటు లేకుండా, ఆలస్యం లేకుండా దేవుడు ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన గొప్ప అద్భుతమైన సంఘటన ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషి మాట విని ఆకాశం నుంచి అగ్నిని పంపించిన గొప్ప సంఘటన అంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడు జరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా అడగాల్సింది ఏంటంటే, మనందరం కూడా అడగాల్సింది ఏంటంటే, దేవుడు మంచి హృదయంతోనే మనమందరం కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా ఆసక్తిగా చేస్తే బాగుంటుంది, అవునా కదా? ఇప్పుడు ఆసక్తి అంటే మన భాషలో కాన్సన్ట్రేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్తో ఏదైనా ఒక పనిని ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేషన్తో చేస్తే దాని నుంచి తప్పిపోగలుగుతాం. మనం అటు ఇటు చూడగలుగుతామా? చూడబుద్ధి కాదు, అటు ఇటు వెళ్ళబుద్ధి కాదు, వేరే దాని మీద మనస్సు రాదు. ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఈరోజు నీ అవసరం ఏంటి? నీకు కావాల్సింది ఏంటి? ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంది దేనికోసం? ఉద్యోగం కోసమా? ఇల్లు కట్టుకోవడం కోసమా? మీ బిడ్డల చదువులు బాగుండటం కోసమా? ఆరోగ్యం కోసమా? లేకపోతే మీ కుటుంబంలోని సమస్యల కోసమా? మీ బంధువులు ఎవరైనా విడిపించబడటం కోసమా? మీ బంధువులు ఎవరైనా మార్చబడటం కోసమా? దేనికోసం నీ ప్రార్థన? నువ్వు చేస్తున్న ప్రార్థన నామకార్థంగా ఉందా, ఆసక్తితో ఉందా? ఏలియా చేశాడు, ఒకటే మాట అన్నాడు, ప్రభువా నా ప్రార్థన నువ్వు వింటున్నావు, నేను నమ్ముచున్నాను, ఆకాశానికి భూమికి నువ్వు మాత్రమే దేవుడివి అని చెప్పి ఆమేనని చెప్పేలోపే ఆకాశం నుంచి అగ్ని ఆ బలిపీఠం మీద పడి నీళ్లతో సహా రాళ్లతో సహా దుగ్గిగా చేసింది ఆ అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు చేస్తున్న దేవుడి పక్షాన్ని భూమి మీద ఎవరైనా కానీ పగ తీర్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఏలియా మాత్రమే. ఆ పడిపోయిన 850 మంది ప్రవక్తల్ని పట్టుకొని కత్తికో కండలక్క నరికి పడేసింది ఏలియా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏలియా ఆ ప్రజలందరినీ కూడా నరికి 850 మంది ప్రవక్తలు కూడా ఈ భూమి మీద దేవుడి పక్షాన యుద్ధం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు? ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి కాదు. మొట్టమొదటి వ్యక్తి అంటే మళ్ళీ రెండో వ్యక్తి కూడా ఉండని అర్థం. ఏకైక వ్యక్తి అంటే ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మాత్రమే దేవుడి పక్షాన యుద్ధము చేసి ఆ ప్రజలందరినీ చంపేసింది. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. అయిందా? చెప్పుకుందాం. చెప్పేనా వచ్చి చెప్తావా? ఏలియా గురించి కలిసి ఇక ముందు ఉంటుంది. నేను అందుకే మీరు మంచి మంచి మాటలు మిస్ అవుతున్నారు దేవుని వాక్యంలోని. మీరు ప్రతి వారం కూడా వస్తే చెప్తున్నా కదా, పోయిన వారం వాక్యం కూడా గురువారం వాక్యం కూడా మీరు వినండి. ఒకవేళ దీనికి అర్థం కావాలంటే పోయిన వారం వాక్యం కూడా మీరు వినాలి. అందుకనే ఈ చంపిన తర్వాత, వీళ్ళందరిని చంపిన తర్వాత ఒక ప్రార్థన చేస్తుండ్రు. ఏలియా ఆ కొండ మీద ఉండవు. ఈ ప్రవక్తలందరినీ చంపేసి 850 మందిని, ఇక పుట్టుపూర్వోత్తరాలు లేకుండా ఆ విగ్రహాలను చేసే వాళ్ళందరినీ కూడా పెళ్ళు పీకి బయటికి పడేసిన ఏలియా ఇప్పుడు 2 కాళ్ళ సందులోని తలకాయ పెట్టుకొని ఆ కొండ మీదే ప్రార్థన చేస్తుండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తుండవు. ఆహాబు రాజు అక్కడే ఉండవు కొండ మీద, ఏలియా ఇక్కడే ఉండవు. వాళ్ళందరినీ నరికేసిన తర్వాత ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తూ ఆయన దగ్గర ఉన్న ఒక చిన్నవాడిని పిలిచి, చిన్నవాడా, సముద్రం అవతల మేఘం ఏమైనా కనపడుతుందా చూడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తూనే ఆ పిల్లవాడిని పిలిచి, సముద్రం పక్కన మేఘం ఏమైనా కనపడుతుందా చూడు అని అంటే ఈ పిల్లవాడు వెళ్ళి చూశాడు, కనపల్లా. మనం ఏం చేస్తాం? ప్రార్థన ఒకసారి చేసి సమాధానం దొరకకపోతే చెయ్యం మళ్ళీ, అవునే కదా? ఏలియా గారు మాత్రం ప్రార్థన చెయ్యి, నువ్వు వెళ్ళి, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి చూసిరా సముద్రం దగ్గర అని చెప్పినప్పుడు ఈ పిల్లవాడు వెళ్ళి చూశాడు. మొదటిసారి కనపడలా. వచ్చి ఏలియా చెవిలో చెప్పాడు, అయ్యా మేఘం అయితే నాకేమీ కనపడలేదు అని. ఏలియా గారు నిరుత్సాహపడలా. మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ వెళ్ళి చూసిరా ఉండు. మళ్ళీ వెళ్ళి చూస్తే కనపడలా. మళ్ళీ వచ్చి చెవులో చెప్తున్నాడు, అయ్యా మేఘమేమీ కనపడలేదు సముద్రం మీద నాకు అంటున్నాడు. మళ్ళీ వెళ్ళి కొంచెం ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూసిరా ఉండవు. అలా 6 సార్లు చేసిందా కూడా 6 సార్లు వెళ్ళి చూస్తే కనపడలేదు. కానీ 7వసారి మాత్రం దేవునికి స్తోత్రం, 7వసారి వెళ్ళి చూసిరా ఉన్నప్పుడు ఈ పిల్లోడు వెళ్ళి చూస్తే అరిచెయ్యంత మేఘం కనపడిదట. దేవునికి స్తోత్రం. అరిచెయ్యంత మేఘం కనపడిదట. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు సముద్రం మీద అరిచెయ్యంత మేఘం నాకు కనపడిందయ్యా అంటే, ఇక పద అది చాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక పద అది చాలు. 3.5 సంవత్సరాలు ఈ భూమి మీదకి వర్షం పడకుండా దేవుడు ఆఫ్ చేశాడు, చూసావా? ఆ అరిచెయ్యంత మేఘంతోనే ఈ ఆకాశం అంతా నిండిపోయి ఈ దేశం మీదకి దేవుడు మహావర్షాన్ని కురిపించబోతున్నాడు. నువ్వు ఎక్కడే ఉంటే తడిసిపోతావు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళి ముందు భోజనం చేయన్నాడు రాజుతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు వెళ్ళేలోపే, రాజుగారు తన ఇంటికి వెళ్ళేలోపే 3.5 సంవత్సరాల నుంచి వర్షం పడకుండా ఆ మేఘము, 3.5 సంవత్సరాల నుంచి వర్షం పడకుండా ఆకాశము, ఏలియా గారు ఆ కర్మేలు కొండ మీద అత్యాశక్తితో ప్రార్థన చేసి 7 సార్లు వెళ్ళి వాళ్ళ కుమారుని, ఒక బాబుని పంపించినప్పుడు ఆ మేఘం ఒకటి కనపడి ఏలియా గారు చేసిన ప్రార్థన బట్టి దేవుడు వర్షాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నావు? నీకు వచ్చిన అవసరాన్ని బట్టి ఓపిక ఉండాలి. ప్రార్థనలోని నువ్వు అడిగింది పొందుకోవాలంటే నీకు ఓపిక ఉండాలి. నువ్వు అడిగి 1 సారి 2 సార్లు అడిగితే నాకు అవసరం లేదు, నాకు దేవుడు చేయట్లేదు అని అనుకుంటున్నావా? ఏలియా గారు ఆసక్తిని విడవలేదు. ప్రభా నువ్వు వర్షం పడేయాల్సి, ఈ భూమి మీదకి, ఈ దేశం మీదకి వర్షం రావాలి అని ప్రార్థన చేశాడు. 2 సార్లు వెళ్ళినప్పుడు కనపడదా? 3 సార్లు వెళ్ళినప్పుడు కనపడదా? 4 సార్లు వెళ్ళినప్పుడు కనపడదా? 5 సార్లు వెళ్ళినప్పుడు కనపడదా? 6 సార్లు వెళ్ళినప్పుడు కనపడదా? 7వసారి వెళ్ళినప్పుడు మాత్రం చిన్న మేఘం కనపడది. నేను చెప్తుంది ఏంటంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ జీవితంలో కూడా మీ మనసులో ఇది చెప్తున్నప్పుడు ఏమైనా అనుకున్నారేమో, అనుకోకపోతే ఇక ముందు అనుకోండి. మీరు ఏదైనా అడుగుతున్నారేమో, ఏదైనా ఆశ ఉందేమో, దానికి ఇప్పుడే చిన్నగా మీ పనికి, మీ అవసరానికి పునాది పడుతుంది. దేవునికి స్తోత్రం. మీరు నమ్మాలి. నమ్మితే ఏలియా వలె ఆసక్తిగా ప్రార్థిస్తే దేవుడు వర్షాన్ని ఎలాగైతే కురిపించాడో ఆ దేశం మీదకి, మన మీద కూడా ఆశీర్వాదపు వర్షాన్ని దేవుడు కురిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నమ్ముతున్నారా? ఈరోజు చాలామంది దగ్గర ఒక 20 మంది రాల, అవునా కదా? 20 మంది రాల. సరే, ఏం కాదులే. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆయన వెడికిల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. 1:30
బల్లారాధన ఉంది కదా, ఒకటి సరే బల్లారాధన ఉందిగా. సరే అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఏలియా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన విని సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనందరం కూడా ప్రభువా మేము కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం. ఏలియా ఒంటరి వాడై నిలిచిండి నీ సన్నిధిలో నాయన తండ్రి, దేశ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, ఏలియా ఒకవైపు ఉన్నారు నాయన. అయినా మీరు ఏలియా పక్షాన ఉన్నారు తండ్రి. ఇగో ఇక్కడ మేము కూడా చిన్న సంఘముగా కూడి ఉన్నాము నాయన. మేము కూడా నాయన తండ్రి ఇదిగో సంఘములో ఒంటరి వారమనే ఉన్నాము తండ్రి. మా బంధువుల్లో ఒంటరి వారుగా ఉన్నాము తండ్రి. అయ్యా మా కుటుంబంలో మేము ఒంటరి వారిగా ఉన్నాము తండ్రి. మా సంఘాల్లో ఒంటరి వారిగా ఉన్నాము తండ్రి. ఇదిగో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మీరు మా పక్షాన ఉన్నందుకు మీకు స్తోత్రం. ఉన్న అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలుగా కురవకుండా ఉన్న వాన ఇదిగో తండ్రి ఆ భూమి మీద మీరు కురిపించారు. ఈరోజు మా జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలుగా అయ్యా ఈ పని నిమిత్తము, ఈ ఆశీర్వాద నిమిత్తం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. అందరూ మీకు తెలుసమ్మా, మీ హృదయంలో ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు, మీ హృదయంలో ఏ పని జరగాలని ఎదురు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా. మీ హృదయంలో దేవుని సన్నిధిలో మీ భర్త మార్పు కోసమా, మీ పిల్లల చదువుల కోసమా, మీ బిడ్డల భవిష్యత్తు కోసమా, మీరు మంచి ఇల్లు కట్టుకోవడం కోసమా, మీ వివాహాల కోసమా, మీ బిడ్డల వివాహాల కోసమా, మీ బిడ్డల ఉద్యోగాల కోసమా, అది దేనికోసమో ఇదిగో దేవుడు నా దేవుడు మీకు సెలవిస్తున్నాడు, మనతో అందరితో మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా జరుగుదనుకుని ఆగిపోయిన ఆ పనిని ఈ రోజు నుంచి దేవుడు జరిగించబోతున్నాడని మీతో చెప్తున్నాడు. మీరు మాత్రం ఆసక్తితో ప్రార్థన చేయరట అని దేవుడు చెప్తున్నాడు. మీరు అందరూ అడగండి. ఈ సమయంలో దేవుడిని అడిగితే అడుగు ప్రతి వారికి దేవుడు ఇస్తా అని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుదాం, ప్రభా నాకు ఈ సమస్య ఉందా, ప్రభా నాకు ఈ అవసరం ఉందా అని అందరం ప్రార్థన చేద్దాం. నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రములు మహాగణుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముతోని నాతోని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కృపచేతనైన తండ్రి మమ్మల్ని నింపి అయా ఈరోజు ఒక నూతనమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇవి ఏలియా గారు మీ పక్షాన్ని నిలబడ్డప్పుడు ఆయన పక్షాన్ని మీరు యుద్ధము చేశారు తండ్రి. ఆకాశం నుంచి అగ్ని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఒక ఆత్మీయ వరము కోసం, ఆత్మీయ ఆశీర్వాదం కోసం, అయ్యా మా బిడ్డల మార్పు కోసం, మా భర్తల మార్పు కోసం, మా భార్యల మార్పు కోసం అని తండ్రి అని ఎంతమంది అయితే ప్రార్థన చేశారో ఇదిగో తండ్రి వాళ్ళ ఇంటి అవసరత కోసం ఎవరైతే ప్రార్థన చేశారో, అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యం కోసం ఎవరైతే ప్రార్థన చేశారో వారందరి ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రములు చేస్తున్నాను. వారందరికీ మీరు సమాధానాన్ని దయచేయండి. మా అందరిని మీ కృపలో నింపండి. మమ్మల్ని మీరు బలపరచండి. రాలేకపోయిన బిడ్డలు కూడా మీ కృపలో అయ్యా దాచి వర్ధలిచ్చి మన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానుకలు పాడుకుందాం. లైవ్ ఆపేనా లైవ్